5 రాష్ట్రాలలో 4 రాష్ట్రాల్లో ఎత్తిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఒకే ఒక్క దగ్గర కేరళ గురించి ఇక రేవంత్ రెడ్డి టీం మళ్ళీ అగైన్ ఆయన టీము, ఆయన సైన్యము సోషల్ మీడియాలో అసలు కర్త కర్మ క్రియ మొత్తం రేవంత్ రెడ్డి, అసలు రాహుల్ గాంధీది ఏమీ లేదు. కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు ఎల్డిఎఫ్ పోయింది, యూడిఎఫ్ వచ్చింది. ఇది రావడానికి కారణం రాహుల్ గాంధీ కాదు, ఇది కేవలం రేవంత్ రెడ్డి చొరవ వల్లనే అనేసి ఇవాళ వివిధ శాటిలైట్ ఛానల్లో కూర్చొని ఆయన శిష్య బృందం బాజా భజంత్రులు కొడుతుంది. ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఈ ఒక్క కేరళ గెలిపే రేవంత్ రెడ్డికి ముప్పు వచ్చే ఉంది. ఎట్లా ముప్పు వస్తుంది, ఎట్లా ప్రమాదం అని అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ కదా, ఇక్కడ పాపం రాహుల్ గాంధీకి ఏమాత్రం కూడా క్రెడిట్ లేదు. అసలు రాహుల్ గాంధీ అనే వ్యక్తి వేస్ట్ అన్నట్టుగానే ఈరోజు ఎవరు కూడా ఆ డిబేట్లలో పాల్గొంటూ ఇది రాహుల్ గాంధీ క్రెడిట్ అని మాట్లాడుతున్న వాళ్ళు ఎవరూ లేరు. ఇది కేవలం రేవంత్ రెడ్డి క్రెడిట్ మాత్రమే అంటున్న నేపథ్యంలో ఇక్కడ రాహుల్ గాంధీ కూడా జర తగ్గు అని చెప్తున్నాడంట. ఆల్రెడీ చాలా పీక్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు రాహుల్ గాంధీ. ఇక కాబోయే ప్రధానమంత్రి అని ఆయన ఫీల్ అవుతున్న నేపథ్యంలో నేను ప్రధానమంత్రిని చేస్తామన్న కొంతమంది లీడర్ల మాటలు కావచ్చు, ఇవన్నిటికీ శాశ్వతంగా పుల్ స్టాప్ అనే విధంగా ఈరోజు 5 రాష్ట్రాల ఎన్నికలే దీనికి ఉదాహరణ చెప్పాలి. ఒక్క కేరళ మినహాయిస్తే మిగతా ఏ రాష్ట్రంలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపని పరిస్థితుల నేపథ్యంలో ఇక పుండు మీద కారం జల్లినట్టుగా రేవంత్ రెడ్డి ఇదంతా నాదే క్రెడిట్ అంటే, మరి మిగతా 4 రాష్ట్రాల్లో కూడా రేవంత్ రెడ్డిని ప్రచారానికి తీసుకువెళ్ళి ఉండుంటే ఈరోజు అంతా కూడా కాంగ్రెస్ ప్రభంజనమే ఉంటుండేనా? రాహుల్ గాంధీ వల్ల కూడా కానిది, రాహుల్ గాంధీ చేత కానిది ఈరోజు రేవంత్ రెడ్డి వెళ్తే అయి ఉండేనా? అంటే ఈరోజు వీళ్ళు ఎంత ఫ్లేరప్ ఇచ్చుకుంటున్నారో మీరు చూస్తున్నారు. ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటి నుంచే మీరు ఈ ఒక తతంగాన్ని చూస్తూనే ఉన్నారు కదా. అసలు మా అన్న పోయిండు కాబట్టే కేరళ గెలవబోతుంది, మా అన్న అక్కడ కాలు పెట్టిండు కాబట్టే కేరళ గెలుస్తుంది. కానీ పాపం ఎక్కడ కూడా రాహుల్ గాంధీకి గింత ఒక ఏమంటారు చూసినావా, చిన్న చీమ కాలంతా కూడా కేరళలో క్రెడిట్ ఇవ్వడం లేదు. మిగతా రాష్ట్రాలలో ఎలాగో ఇక అయిపోయింది, ఇక 4 రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోయిందని ఒకవైపు బీజేపీ లీడర్లు మాట్లాడుతుంటే దానికి ఆజ్యం పోసినట్టుగా ఇవాళ కాంగ్రెస్ లీడర్లు కూడా అదే మాట్లాడుతున్నారు అని అంటే ఇక అసలు కథ ఇప్పటి నుంచే మొదలైంది. తొక్కలోది తెలంగాణలో ఉంటెంత పోతెంత అనుకునే పరిస్థితికి రాహుల్ గాంధీ వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే నా కష్టం ఏమీ లేదు, నా ప్రచారం ఏమీ లేదు, నా మాటల యొక్క ప్రభావం ఏమీ లేదు, కేవలం రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసినంత మాత్రాన, రేవంత్ రెడ్డి వచ్చి 2 డైలాగులు కొట్టినంత మాత్రాన కేరళలో అధికారంలోకి వచ్చింది అని ప్రచారం చేసుకోవడం ఎంతవరకు సబబు? చాలా మితిమీరిపోతున్నాడు రేవంత్ రెడ్డి. ఇక తగ్గాల్సిందే, తగ్గిపించాలి అనేసి ఆయన మీనాక్షి నటరాజన్తో ఆయన ఒక మనసులోని ఫీలింగ్స్ని ఆయన షేర్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఎందుకంటే అక్కడి నుంచి ఫోన్ చేసి మిగతా ఇక్కడున్న లీడర్లకు కూడా చిన్నపాటి క్లాస్ స్పీకర్ మీరు గనక ఈ విధానాన్ని మార్చుకోలేకపోతే మాత్రం మొదటికే ప్రమాదం వస్తుంది అని చెప్పి ఏదో సామెత ఉంటుంది చూసినా, మూల్గే నక్క పైన తాటి పండు పడ్డట్టుగా ఒక దిక్కునేమో వాళ్ళు దేశంలో ఎట్లా పాగా వేయాలి, ఎట్లా నేను ప్రధాని కావాలి, అధికారం చేపట్టాలి అనుకుంటున్న నేపథ్యంలో ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క రాష్ట్రం మినహాయిస్తే మిగతా రాష్ట్రాల్లో ఏ రకంగా తుడిచిపెట్టుకుపోయింది అనేది వాళ్ళు సఫర్ అవుతుంటే, ఉన్న గెలవక ఒక్క రాష్ట్రం గెలిస్తే ఆ ఒక్క రాష్ట్రాన్ని కూడా తన ఖాతాలో వేసుకుంటే నిజంగా ఎవరైనా భరిస్తారు చెప్పండి? అంటే నిజంగానే ఇది కేవలం కేరళలో గెలవడానికి రేవంత్ రెడ్డి క్రెడిటేనా? రాహుల్ గాంధీ క్రెడిట్ ఏమాత్రం కూడా ఇందులో పనిచేయలేదా? అంటే వీళ్ళు అన్నట్టుగా ఎవరైతే బయటి వాళ్ళు కాదు, సరే బీజేపీ లీడర్లు మాటలు పక్కనే పెడితే వాళ్ళకంటే ఎక్కువగా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్న మాటలే కదా పుండు మీద కారం జల్లినట్టుగా లేవా?
రాహుల్ గాంధీ తిరిగింది పోయింది, మాట్లాడింది పోయింది, పాపం ఆయనంతా పోయింది. కానీ ఇక్కడ మాత్రం కేవలం ఈయన ప్రచారానికి వెళ్తే ఆ ప్రచారానికి కానే ఇవాళ కేరళలో గెలిచిందని వీళ్ళు బాజా భజంత్రులు మోగిస్తున్న నేపథ్యంలో సో రేవంత్ రెడ్డికి మాత్రం ముందు చాలా గట్టి స్పాటే ఉందని మాట్లాడుకుంటున్నారు కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా.